వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశంలో సమాన పౌర స్మృతి మీ అందరికీ తెలిసిందే. అంటే కుల మతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే చట్టం, ఒకటే న్యాయం. ఆ విధంగా ఉండేందుకు దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఓటు బ్యాంక్ రాజకీయం కోసం అసలు వాటి ఊసే ఎత్తట్లేదు. ఇక ఈ యూసీసీని అమలు చేస్తున్న రాష్ట్రాలు ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఇలా యూసీసీని అమలు చేయడానికి వేగవంతమైన చర్యలకు ముందుకొచ్చిందట ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో యూసీసీ అమలు అవుతుంది. ఇక ఛత్తీస్గఢ్లో కూడా యూసీసీ అమలుకు రంగం సిద్ధమైందట. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును కూడా సభ ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు, చట్టపరమైన పరిపాలనాపరమైన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిందట. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ అనగానే మీకు రావచ్చు, ఛత్తీస్గఢ్లో ఎక్కువ గిరిజనులు ఉంటారు. గిరిజనులకు ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. మరి యూసీసీ అమలు చేస్తే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ పడవచ్చు. కాబట్టి ఈ యూసీసీ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముసాయిదీ చట్టాన్ని కూడా రూపొందించడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వంలో 5 సభ్యుల ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిందట. ఇక తొలి కీలక సమావేశంలో డ్రాఫ్టింగ్ ప్రక్రియపై విస్తృతంగా చర్చ కూడా జరిగిందట. ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక వెబ్సైట్లు, పౌరులు, సామాజికవేత్తలు, చట్ట నిపుణుల నుంచి అభిప్రాయాలు, సలహాలు కూడా స్వీకరించారట ఈ కమిటీ. ఫైనల్గా ఏంటి అనంటే, గిరిజనులకు సంబంధించి ఏవైతే ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయో వాటి వేటికి కూడా భంగం కలగకుండా రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడుతూ గిరిజనులకు సంబంధించి యూసీసీని అమలు చేయడానికి సిద్ధం చేస్తున్నారట. ఇక యూసీసీ అమల్లోకి వస్తే మీ అందరికీ తెలిసిందే, వివాహం కానీ, విడాకులు కానీ, దత్తత కానీ, ఆస్తి హక్కులు కానీ, ఇలాంటివన్నీ పౌర వ్యవహారాలన్నీ కూడా మతాలకు అతీతంగా అందరికీ ఒక రకమైన చట్టాల కిందికి వస్తాయి, ఒకే రకంగా అమలవుతాయి. నేను 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఓకే, నేను 40 మంది పిల్లల్ని కంటే ఓకే, అలాంటివి ఉండవు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే చట్ట ప్రకారమే విడాకులు తీసుకోవాలి. అలాగే లింగ సమానత్వం కూడా వస్తుంది. ఆడపిల్లలకు ఆస్తి హక్కు లేదు, మగ పిల్లగాళ్ళకు ఉంది, ఆడపిల్లలకి ఇది ఇవ్వం, ఇది అట్లా ఏముండదు. లింగ వివక్షత అనేది కూడా పోతుంది. ఇది దేనికి అంటే చట్టపరమైన సంక్లిష్టతలను తగ్గించడానికి ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం యూసీసీని అమలు చేస్తున్న మరో రాష్ట్రంగా అన్నిటికంటే గొప్ప విషయం, గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు ఏమాత్రం అడ్డు రాకుండా వాళ్లకు రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పిస్తూ రాష్ట్రంలో యూసీసీ అమలుకు రంగం సిద్ధం చేసింది. చూడండి, నిజంగా అప్రిషియేట్ చేయాలి. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు మీకు తెలిసిందేనండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్, మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్స్ని నిలబెడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేసుకొని, చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో మాతో పాటు కలిసి నడుస్తుంది మీరే. ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చి ఈ ఛానల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడం కోసం మేము అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నాము. ఆ అడుగులకు సహకారం అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.